అక్క తమ్ముడి మీద అలిగి వచ్చి కొండ మీద అవతరించిన దేవత శ్రీ శ్రీ కొండపోచమ్మ. వెనక కొండ, ముందు చెరువు, నట్టనడుమ భక్తులకు దర్శనమిస్తున్న ఈ కొండపోచమ్మ దేవాలయం కర్నూలు జిల్లాలో ఉంది. పూర్వం చెట్టు కింద ఉన్న అమ్మవారికి 25 సంవత్సరాల క్రితమే ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో అమ్మవారి కళ్యాణం చాలా ప్రత్యేకం. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు ముడుపులు మొక్కులతో పాటు బోనాలు కూడా సమర్పిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. దేవాలయ కార్యక్రమానికి స్వాగతం. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ స్వామికి ఈ అమ్మవారు అక్క అని భావిస్తారు భక్తులు. ఇంకా ఇక్కడ అమ్మవారి పూజా విధానం గురించి, ఆలయ విశేషాల గురించి ఇక్కడ అర్చకుల మాటలో అడిగి తెలుసుకుందాం రండి. ఆనందకర్పుంగళీరాజనం దర్శయామి. సహస్రరుషం దేవం విశ్వాక్షం అశ్వం నారాయణ గుంబనిం మహాలక్ష్మి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. అష్టామోకేతయామాసకం సహపురుషం జగత అభిప్రదజ్ఞాగహే శ్రియామా పరిపాదయ. సహస్రరుషం దేవం విశ్వాక్షం విశ్వం నారాయణ గుంబనిం విశ్వమేవేదం సవచనం నారాయణ మహాజ్ఞేయం సైవాత్మానం నారాయణం నారాయణ ప్రాజ్వాతాజ్వానం నారాయణ ప్రహాం యచ్చగింజగः సర్వం దృశ్యతే దేవం. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వర్యం దాసైబోత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షా విభవలబ్ధ మహేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజా వందే ముకుంద ప్రియాం. శ్రీకొండపోచమాంబా దేవత మహాలక్ష్మీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే ధనం ధాన్యం వసుం బహుపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయుస్థిరం. కొండపోచమ్మ ఆలయ వివరాలు మీ మాటల్లో తెలియజేస్తారా? శ్రీ కొండపోచమ్మ అక్క కొమరవెల్లి మల్లికార్జున స్వామి తమ్ముడు. పురాతనంలో కొండపోచమ్మ కూడా కొమరవెల్లిలో ఉండేనంట. అక్కకు తమ్మునికి చిన్న వాగ్వివాదం జరిగి అలిగి వచ్చేసిందంట. మల్లికార్జున స్వామి వాళ్ళ తమ్ముడు ఏమో అక్క ఎక్కడ పోయిందని చెప్పేసి అలిగి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పోయిందని చెప్పేసి జాడ్ల మీద తెలుసుకొని మళ్ళీ కొమరవెల్లికి తిరిగి వెళ్ళిపోదామని చెప్పేసి చెప్పిందంట. చెప్తే ఆమె రావనని చెప్పి మొండికేసిందంట. మరి ఏం కోరుకుంటాం అంటే కొమరవెల్లికి వచ్చిన ప్రతి యాత్రికుడు కొండపోచమ్మ వచ్చి దర్శనం చేసుకుంటే పుణ్యం ఉంటుంది, లేకపోతే కష్టాలు వస్తాయని చెప్పిందంట. కొమరవెల్లికి వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడికి వస్తాడు, కొండపోచమ్మకి వస్తారు. మరి ఏ ఏ సమయాల్లో ఇక్కడ రద్దీ ఉంటుంది భక్తుల రద్దీ? జనవరి 15 నుంచి ఉగాది వరకు లక్షలాది జనం పబ్లిక్ ఉంటుంది. మరి ఇక్కడ పూజా విధానం ఏ ఏ టైంలో పూజ చేస్తే మంచిదంటారు?
ఆది సోమ మంగళవారంలో ఎక్కువ అర్చనలు అభిషేకాలు అన్ని ఒడి బియ్యాలు బోనము సమర్పించట ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఎక్కువగా భక్తులు చాలా సంఖ్యలో వస్తూ ఉంటారు కదా. జనవరి 15 నుంచి ఉగాది వరకు ఫస్ట్ మొదటి వారము, రెండో వారం, మూడో వారం 150,000 జనం తర్వాత వస్తారు అట్లా. మరి ఇక్కడ ఇంతమంది భక్తులు వస్తారంటే చాలా వరకు ఏర్పాట్లు ఉండాలి కదా. ఆ పూజ ఏర్పాట్లు అవన్నీ ఏ విధంగా? అంటే జాతర ముందస్తు ఏర్పాట్లు అధికారులు చేస్తారు. ఇక్కడ ఆలయ స్థల పురాణానికి సంబంధించి మీరు చెప్తారు. మా పెద్దనాన్నగారు చెప్తారు. పొద్దున లేచి 5 గంటలకు అభిషేకం చేస్తాము. అభిషేకం చేసినాక అలంకారం చేస్తాము. అలంకారం చేసి దండలు గిట్ట సమర్పించి వాళ్ళ గుగ్గినం పొగ అంతా వేసి నైవేద్యం ఎక్కించి వచ్చిన భక్తులకు కొబ్బరికాయలు పెట్టి పూజలు చేసి ఓడి బియ్యాలు పోసి అంతా సమర్పించి అంతా ఆమెకు నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం చేస్తే వచ్చిన భక్తులు కూడా అదే విధంగా చేస్తారు. అదే విధంగా చేస్తారు. ప్రత్యేక పూజలు ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తారు. ఏం పూజలు అవి? అర్చన, అభిషేకం, అర్చన, అష్టోత్తరం అన్నీ చేస్తారు. కార్తీక మాసంలో ఏమైనా ప్రత్యేక చేస్తారు. అమ్మవారు కళ్యాణం అవుతుంది. కళ్యాణం కాగానే పటాలు వేస్తాం, పెద్ద పటాలు వేస్తాం. వాళ్ళ బోనాలు ఎక్కిస్తారు. ఆమెకి కోరుకున్నటువంటి నైవేద్యాలు అన్నీ మంచి సమర్పణ. బోనాలు ఎలా నిర్వహిస్తారు? ఇక్కడ అలంకారం చేస్తారు. అలంకారం యాప కొమ్మలు గిట్ట పెట్టి అలంకారం చేసి గణ దీపాలు పెట్టి ఎత్తుకొస్తారు. మరి ఇక్కడ పూజా విధానానికి సంబంధించి వివరించారు కదా, మరి స్థల పురాణానికి సంబంధించి ఎప్పుడు కట్టారు ఈ ఆలయాన్ని? ఈ వివరాలు ఏళ్ళ పడతనం నుంచి ఇప్పుడు కాదు, ఏళ్ళతో ఉన్నాక ఇక చిన్నగా మేము ఇంత భక్తులు తీసుకొచ్చి చందాలు చేసి గుడి కట్టినాం. పెద్దగా 25 ఏళ్ళు ఆ గుడి కట్టి. 25 ఏళ్ళు. అంతకన్నా మొదలు గట్టు చెట్టు కింద ఉండే. చెట్టు కింద అయినాక అంత భక్తులతో మనిషిని సమర్పించి అంత గుడి పెద్ద కాగానే ఇప్పుడు ఎండోమెంట్ వస్తుంది. సార్లు వస్తారు, పూజలు చేస్తారు. వాళ్ళు కూడా అప్పటి నుంచి మీరు అప్పటి మేమే ఉన్నాం. మీరే చేస్తున్నారు? మేమే చేస్తాం. 25 సంవత్సరాల నుంచి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మార్పులు వచ్చి ఉంటాయి కదా, భక్తులు రావడం కానీ విశ్వాసం పెరగడం కానీ. అంటే ఎక్కువగా భక్తులు ఇక్కడికి వచ్చి ఏం కోరుకుంటూ ఉంటారు? ఆ కోరికలు ఏది కోరుకున్నా కానీ ఇక్కడ బోనాలు సమర్పించడం, ఓడి బియ్యము పోయడము, వాళ్ళ మొక్కులు తీసుకోవడం అన్ని కార్యక్రమాలు చేసుకొని హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతే ఏది కోరుకుంటే అది అమ్మవారు ఇస్తుంది వరం. పిల్లలు కావన్నా, పెళ్ళిళ్ళు కావన్నా, మన పెద్ద బిల్డింగ్లు కావన్నా, ఏమైనా ఏది కోరుకుంటే అది ఆమె ఇస్తుంది. సంవత్సరం లోపల వాళ్ళు సమర్పిస్తారు అమ్మవారు. సంవత్సరం లోపు ఇక్కడికి వచ్చి మొక్కు ఇప్పుడు మొక్కిపోతే మళ్ళీ సంవత్సరం లోపలే ఇక్కడ పూజలు అయిపోతాయి. ఆమె మొక్కు చెల్తుంది. ఆ చెల్లితే వాళ్ళు అన్నీ చేస్తారు. బంగారం కానీ బట్టలు కానీ అన్నీ ఎన్నెన్నో తీసుకొచ్చి ఆమెకు నిమ్మలం చేసిపోతే వాళ్ళు ఇంకా పెంపైపోతుంది. మరి ఉగాదికి అంటే అలా ఆ టైంలో కూడా బాగా పూజలు ఎక్కువ చేస్తారు. ఉగాది నాడు కూడా బచ్చాలు చేస్తారు, పచ్చళ్ళు చేస్తారు, పూజలు చేస్తాం, చావలు చేస్తారు. అన్నీ చేసి ఆమెకు సమర్పిస్తారు. మల్లన్న ఆలయంలో పట్నాలు వేస్తూ ఉంటారు సాంప్రదాయంగా. మరి అదే సాంప్రదాయం ఇక్కడ కూడా పాటిస్తున్నారా? అంటే ఇక్కడ సంక్రాంతి పండుగ భోగి నాడు ఇక్కడ పెద్ద పటం వేస్తాం. ఇక్కడ పెద్ద పటం వేసి శివసత్తులు 10 సంక్రాంతికి ఇక మళ్ళీ సంక్రాంతికి మనం వేసినామంటే ఎప్పటికీ భక్తులు వేస్తారు. పెద్ద పట్నం అయితే వేస్తున్నారు కానీ భక్తులు కూడా వాళ్ళు సపరేట్గా పట్నం వేస్తారు. అంటే ఇక్కడ అంత స్థలం అనేది నాకు కనిపించడం లేదు. మరి ఎక్కడ కింద వేస్తారా? ఎక్కడ? మండపంలోనే వేస్తారు. పెద్ద పక్కన వేస్తారు అందరూ వచ్చి. అంటే ఆ రద్దీ కూడా పెరిగిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ స్థలం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ టెంట్ల కింద అక్కడ స్థలం తీసుకుంటారు. అలా వేసుకోవచ్చా? టెంట్ల కింద టికెట్ తీసుకుంటారు. ఎక్కడ వేసుకున్నా అమ్మవారికి వెళ్తుంది. ఎక్కడ వేసుకున్నా అమ్మవారికి. అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే స్నానం చేయాలి. స్నానం చేసి అదే తడిబెడతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆరతి తీసుకొని తీర్థప్రసాదం తీసుకొని మొక్కి వెళ్తారంట. కొండపోచమ్మ అని పేరు ఎలా వచ్చింది? అయితే కొండ ఉన్నది, పెద్ద కొండ. ఇది కొండకు నిలిచింది కొండపోచమ్మ. ముంగట చెరువు, వెనక కొండ, నడుమ అమ్మవారు. వెనక మొత్తం కొండ ఉంది. కొండపోచమ్మ. అక్కడ కూడా కొండ ఉన్నది. ఆ కొండకు కూడా చిన్న అమ్మవారు లోపల. ఆ అమ్మవారితోనే ఇక్కడ ప్రతిష్టాడు.
చక్కగా అప్పుడు నిలిచింది అమ్మవారు. ఆ అమ్మవారితో ఇక్కడ ప్రతిష్టాపన జరిగి వచ్చిందట వెనకట. అమ్మవారు అక్కడ వెలిసారు, కానీ ఇక్కడ మనం గుడి కట్టాం. విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఫస్ట్ అమ్మవారు అయితే అక్కడనే కొండకు ఉండదు అన్నట్టు. కొండ పెద్దగా ఉన్నది అక్కడ లోపల. మరి అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది? వెళ్తారు, వెళ్ళొచ్చు. భక్తులు అక్కడ కూడా వెళ్తూ ఉంటారా? చాలా వెళ్తారు. అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి అంటే గట్టు మీకే పోవాలి. ఆడ కూడా దర్శనం చేసుకొని వస్తారు. ఆడనే పవిత్రం అంత ఉండేదాన్ని అక్కడనే. కానీ ఇక్కడ జరిగి వచ్చిందట అమ్మవారు వెనకట. అమ్మవారికి బట్టలు, నగలు, వస్తువులు, బంగారు కానీ ఎండి కానీ బట్టలు కానీ అన్ని పసుపు కుంకుమ అమ్మవారికి మిఠాయి అన్ని తీసుకొని ఇవన్నీ సమర్పిస్తారు. సమర్పించి మొక్కులు చేసుకొని వెళ్ళిపోతారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఇక్కడికి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అక్కడిలాగా పట్నాలు వేయడం కానీ ఆ పూజా విధానం అన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. శ్రీ కొండపోచమ్మ ఆలయ వివరాలు తెలుసుకున్నాం కదా. ఇది ఇవాళ దేవాలయ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.